మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందర గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ధనుస్సు రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో కాస్త వ్యతిరేకంగా కూడా కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, అలాగే సంతాన పరంగా కూడా చిన్న చిన్న అవగాహన లోపాలు రావడం వల్ల గొడవలు, భార్యాభర్తల మధ్య కానీ మనశ్శాంతి సరిగ్గా లేకపోవడం, ఏదో ఒక ఎవరో ఒకళ్ళ కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ ఏదో ఒక చిన్న చిన్న గొడవలో లేకపోతే వాళ్ళు వెనక మాటలు మాట్లాడడం, అవి కొంచెం బాధించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా లేదో కాస్త పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, బద్ధకం రావడం, పనులు వాయిదా వేయడం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి ధనుస్సు రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఉద్యోగస్తులు అవి కూడా కాస్త ఒత్తిడి ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా కూడా, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులైనా లేకపోతే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులైనా కూడా వాళ్ళకి కాస్త కొంచెము ఇబ్బంది, ఒత్తిడి అనేది కనబడుతోంది. అలాగే విదేశీ అవకాశాలు కాస్త తక్కువగా కనబడతాయి. ఎవరైతే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలన్నా, సంతకాలు రాయాలన్నా, అంటే ఎవరికైనా హామీలు ఉండాలన్నా, లేకపోతే తక్కువ మొత్తంలో ఎక్కువ లాభం వస్తుంది, ఇలాంటివి ఏమైనా మోసాలు ఏమైనా ఉంటే తిరిగి వాటిల్లో పెట్టడం ద్వారా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలకు దూరంగా ఉండడం అనేది మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అది గొప్ప కోసం ఖర్చు చేయొచ్చు, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ మీకే కానీ అనారోగ్య సమస్యల వల్ల పట్టవచ్చు. కాబట్టి కాస్త అనవసరమైన ఖర్చును తగ్గించుకోవడం అనేది మంచిది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఏదైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. సమయానికి నిద్ర, ఆహారము స్వీకరించడము, ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా ఉంచుకోవడం, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడం ద్వారా కొంత అనుకూలత అనేది ఉంటుంది. అలాగే దూర ప్రయాణాల్లో అలసటలు, ఇబ్బందులు అనేవి కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త అన్ని అనుకూలంగా ఉన్న సమయాలు పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే సంతానపరంగా చూసినప్పుడు వివాహాలు ఆలస్యం అవ్వడం, ఆలస్యాల్లో జాప్యం, అంటే ఏది తేల్చి చెప్పకపోవడం అనేది కనపడుతూ ఉంటాయి. సంతానపరమైన విషయాల్లో కూడా కాస్త వీళ్ళకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. సంతాన విషయాలు అంటే ఎప్పటి నుంచో సంతానం కోసం చూస్తున్న వాళ్ళు మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. రాజకీయ నాయకుల పరంగా వాళ్ళు ఏవైతే పార్టీలు ఉన్నాయో వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకోవాలి. అలాగే సినీ కళారంగాల వాళ్ళకి, లలిత కళల వాళ్ళకి కూడా అవకాశాలు తక్కువ అవ్వడం, లేదా అవకాశాలు ఉన్నా కూడా ఒత్తిడి ఉండడం, లేకపోతే ఏదైనా పై అధికారుల యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉండడం, ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. సంతానపరంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు, భార్యాభర్తల విషయాల మధ్యలో కూడా చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఇలాంటివి కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళలో ఉన్న వాళ్ళలో కాస్త ఎక్కువగా అశుభ ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. అయితే గోచార ఫలితాలతో పాటు జన్మజాతక విషయాలు కూడా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ అసలు వీళ్ళు ఏ పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈశ్వరుల ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు
ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనే విశేషంగా చెప్తూ ఉంటాం కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నంబర్ని సంప్రదించండి.